మనందరం కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఒకే విధంగా ఉండేవాడు. చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, ఆడోళ్ళు అయి ఉండొచ్చు, మగోళ్ళు అయి ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనందరం ఒకటిగానే ఉంటాం. ఎలా అంటే మనందరం కూడా జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళని. చిన్నప్పుడు పెన్సిల్ అవ్వచ్చు, అదే పెద్ద అయిన తర్వాత బంగారం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, పోగొట్టుకున్న వాళ్ళని. పోగొట్టుకున్నప్పుడు పోగొట్టుకున్న వస్తువు బాగా గుర్తు వస్తుంది. అది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దాని లోటు మనకి బాగా కనబడుతూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. పోయింది మళ్ళీ వస్తుందా, ఇక రాదేమో, ఇక పోయినట్లే అని అనుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు నేను పోగొట్టుకున్న వాటిలో విలువైనది ఏది, అది తిరిగి వస్తుందా? ఉదాహరణకి కొన్ని విలువైనవి ఉంటే రావు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ ఎలాగోలాగా తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ క్యారెక్టర్ పోతే, శీలము పోతే అది మళ్ళీ వస్తుందా? రాదు. మనలో కొంతమంది భక్తిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, శీలాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పవిత్రతను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దేవునితో ఉన్నటువంటి అనుభూతిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, పోయింది ఇక అయిపోయింది నా బ్రతుకు అనేసి. అయితే ఈరోజు మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, పోయింది ఇక మళ్ళీ రాదు అని అనుకుంటే కాదు, దేవుడు పోయిన దాన్ని తిరిగి ఇస్తాను అని అంటాను, ఇస్తాడు. రెండోది ఏంటంటే, పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి మనం కూడా చేయాల్సింది ఉంది, మనం కూడా చేయాల్సినటువంటి పని ఉంది. దేవుడు ఇస్తాడు, కానీ కూడా మనం కూడా చేయాల్సింది. అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. గొప్ప విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, యోసేపు అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, యోనా అవ్వచ్చు, పేతురు అవ్వచ్చు, గొప్ప గొప్ప భక్తులు తమ జీవితంలో ఏదో సందర్భంలో పడిపోయి తిరిగి లేచిన వాళ్ళు, అంటే పడిపోయి మళ్ళీ లేచారు. అలాంటి విషయాలు దేవుడు బైబిల్లో ఎందుకు మన కోసం దాచిపెట్టి ఉంచాడంటే, మనకి స్పష్టంగా ఎందుకు చెప్పాడంటే, పడిపోయేవాళ్ళు ఉంటారు. అలాగ పడిపోయినప్పుడు ఇక నా పని అయిపోయింది అనుకోటైనా తిరిగి లేవడానికి అవకాశం ఉందా? అది ఈ భక్తుల జీవితాల నుంచి మనము నేర్చుకోగలం. అందుకనే వాళ్ళ గురించి ఇచ్చాడు. అయితే ఒక మాట, నేను చెప్పేటువంటి ఈ మాటలు మీరు పడిపోవచ్చు, పడిపోయినా పర్లేదు అని కాదు నా ఉద్దేశం. ఒకవేళ ఏ కారణం చేతైనా పడిపోయి ఉంటే దేవుడు మిమ్మల్ని లేవనెత్తడానికి తాను సాయశక్తిలా కృషి చేస్తాడు. మన వంతు మనం చేయాలి. దేవుడు చేసేది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, ఇది ఈరోజు బైబిల్లోంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాను. నేను దానికోసం ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి దావీదు. దావీదుకి దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, నా హృదయానుసారుడు అని. అంటే నాకు చాలా ఇష్టమైనవాడు, నేను బాగా ప్రేమించేవాడు, నాకు ఎప్పుడు నా తలంపుల్లోనే ఉంటాడు. అది దేవుడు దావీదు గురించి ఇచ్చినటువంటి కితాబ్, దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. నాకు చాలా ఇష్టం. ఆయన పాటలు పాడితే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆయన ఒక పాట రాస్తే నన్ను ఆరాధిస్తూ చాలా బాగా అనిపిస్తుంది అని అన్నాడు. చిన్న వయసులోనే పెద్ద శత్రువుని గొలియాతుని చంపేశాడు, పేరు తెచ్చుకున్నాడు. ఇది పరిస్థితి. అయితే ఈ గొప్ప దావీదు దేవుడు నా హృదయానుసారుడు అని పిలిచాడు. యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అని పిలిచాడు. ఈ దావీదు తన జీవితంలో 4 సార్లు పడిపోయినట్లు మనకి బైబిల్లో దాఖలాలు ఉన్నాయి. 4 సార్లు. ఈ 4 సార్లు పడిపోయినట్లు దేవుడు ఎందుకు రాశాడు? ఒక విధంగా చెప్పాలంటే, దావీదంత గొప్ప ఆరాధన చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, దావీదంత గొప్పగా నాతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, దావీదులాగా గొప్ప విశ్వాసిని అయి ఉండొచ్చు. అయినప్పటికీ జాగ్రత్త, నువ్వు కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. ఇది మొదటి విషయం. ఒకవేళ ఏ కారణం చేత అయినా పడిపోతే తిరిగి లేవగలను, నేను లేపుతా, నీ పని అయిపోయింది, ఇక నేను నరకానికే పంపిస్తాను అని నేను అన్నా, ఖచ్చితంగా చేస్తాను. అయితే నేను ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా నాకు ఇంకేం నష్టం ఉండదా? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న.
ఈ ప్రశ్నలన్నిటికి ఈరోజు మనం జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నేను దావీదు 4 సార్లు పడిపోయాను అన్నాను కదా. బైబిల్లో వరుసగా రాసుకుంటూ రాల దావీదు చరిత్రని, వేరు వేరు చోట్ల రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇవి 4 చోట్ల వేరువేరుగా ఉన్నాయి. నేను సందర్భాన్ని అంటే అక్కడ జరిగిన విషయాన్ని కథలాగా మీకు చెప్తాను, కానీ ఎక్కడుందో మీకు చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అది మీరు చేయగలిగేటువంటి పని. ఓకే, అయితే 4 సందర్భాలు కూడా మీకు చెప్తాను. మొదటి సందర్భం సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 30వ అధ్యాయం. ఈ 2 చోట్ల మనకు కనబడుతుంది. 29వ అధ్యాయం 30వ అధ్యాయం. ఈ 2 చోట్ల మొదటిసారి ఆయన పడిపోయినటువంటి సన్నివేశాలు మనకి కనబడుతుంది. అయితే మీకు ముందు కథ చెప్తాను. మొదటి సమూయేలు 29-30 అధ్యాయంలో ఏముంది అని, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. చిన్న వయసులోనే ఏర్పరచుకున్నాడు. దావీదుని మిగిలిన వాళ్ళు గొప్పవాడుగా చూడలేదు. వాళ్ళ సొంత తండ్రే తనని చాలా తక్కువగా చూశాడు. దేవుడు సమూయేలుని దావీదు నాన్నగారి దగ్గర పంపించి, మీ ఇంట్లో ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు, మీ కొడుకులను అందరినీ నుంచోబెట్టమంటే దావీదుని తప్పించి అందరినీ నుంచోబెట్టాడు. వీళ్ళెవ్వరు కాదు, ఇంకెవరిని ఉన్నారా అని అడిగాడు. అంటే ఒకడున్నాడులే పనికి మాలినోడు, గొర్రెలు కాసుకుంటాడు అన్నట్లుగా మాట్లాడాడు. కానీ దేవుడు తన్నే అభిషేకించి తన నెత్తి మీద సమూయేలు ద్వారా నూనె పోయించి తనని రాజుగా ఏర్పరచుకున్నాడు. గొలియాతుని చంపేసిన తర్వాత దావీదు అందరూ కూడా దావీదుని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. దావీదు చాలా గొప్పోడు, దావీదు చాలా గొప్పోడు. ఆ మాట అనేటప్పటికీ సౌలు గారికి కోపం వచ్చింది. సౌలు గారికి 2 జరిగాయి. ఒకటి కోపం వచ్చింది, రెండోది భయం వేసింది. కోపం ఎందుకు వచ్చిందంటే, నేను రాజుగా ఉంటే అందరూ కూడా దావీదుని మెచ్చుకోవటం ఏంటి, ఇది కోపం. భయం ఏంటంటే, మరి దావీదు తర్వాత రాజు అయితే కనుక మరి నా కొడుకు పరిస్థితి ఏంటి, ఇక వాళ్ళు దిక్కుమాలినోళ్ళలాగా అయిపోతాడా, ఇది ఆయనకున్నటువంటి భయం. ఈ రెంటికి జయం సంపాదించాలని ఆయన ఏం చేశాడంటే, దావీదుని చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. చంపేద్దామని ఇక దావీదు వెంటపడ్డాడు. దావీదు పారిపోవటం మొదలుపెట్టాడు. అయితే ఒక సందర్భంలో దావీదు ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. సౌలు కూడా అదే గుహలోకి వచ్చాడు. వచ్చి దావీదు కనబడలేదు, పెద్ద గుహది, అక్కడ చల్లగా ఉందని పడుకొని నిద్రపోతున్నాడు. ఈ రాజులు ఈటను పట్టుకొని వెళ్తారు. ఎవరన్నా దూరంగా కనబడితే కాబట్టి వాడి మీదకి ఎలా ఇసిరితే అది గుచ్చుకొని వాడు చచ్చిపోతాడు. ఈటను పక్కన పెట్టుకొని సౌలు నిద్రపోతా ఉన్నాడు. దావీదు దగ్గర కొంతమంది మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు దావీదుతో చెప్తారు, చూడు దేవుడు కావాలని శత్రువుని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేశాడు, ఆ ఈటను తీసుకొని పొడిసే అయిపోద్ది పని అని అన్నాడు. అంటే దావీదు వెళ్ళి నో ఆ చేయను, ఈయన అభిషక్తుడు, దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడినవాడు, ఈయన మీద నేను చేయడానికి వీల్లేదు, దేవుడు తీర్పు తలుచుకుంటే దేవుడు తీర్చుకుంటాడు, నాకెందుకు అది, అయితే ఈయనకి లెక్క చెప్తాను, ఈయనకి బుద్ధి చెప్తాను అన్నట్లు ఆ ఈటను పట్టుకొని వెళ్ళిపోయి దావీదు చెప్తాడు, చూడు ఈట నా దగ్గర ఉంది, కావాలని నేను పొడిచేయచ్చు, నేను తీసుకెళ్ళినట్టు నీకు తెలియదు, ఎందుకు నా మీద ఎందుకు కొట్లాడతావు, ఎందుకు నేనంటే నీకు అంత కోపం, నేనేం చేశాను నీకు అని చెప్పాడు. సరే, ఈ విధంగా చెప్పి దావీదు ఫిలిస్తీన్ రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే సౌలు రాడు అక్కడికి అనేసి. అక్కడ అకీష్ అనే ఫిలిస్తీన్ రాజ్యంలో ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు, ఓ పనివాళ్ళలాగా పని చేస్తా ఉన్నాడు అక్కడ. అరే నువ్వు పనివాళ్ళలాగా ఉన్నావు కదా, నమ్మకంగా చేస్తా ఉన్నావు, ఒక పని చేస్తావా, నువ్వు నాకు బాడీ గార్డ్ లాగా ఉంటావా, అంగరక్షకుడిగా ఉంటావా అని అడిగాడు. ఎవరు, అకీష్. దావీదు ఒప్పేసుకున్నాడు. జాగ్రత్త, దేవుడు దావీదుని దేనికోసం అభిషేకించాడు, రాజులాగా ఉండటానికి. కానీ దావీదు ఏమైపోయాడు, చివరికి రాజుగారికి అంగరక్షకుడు అయ్యాడు, ఓ పనుడయ్యాడు. ఎంత ఘోరమో ఆలోచించాడు. అయితే ఒకానొక సమయంలో ఈ ఫిలిస్తీన్ రాజులంతా కూడా సౌలు మీద యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తే నేను కూడా వస్తానంటాడు దావీదు. ఈ ఫిలిస్తీన్ రాజులంతా ముందు మాట్లాడుకుంటా ఉంటే ఒక రాజు అకీష్ని అడుగుతాడు, ఎవడా మీ జనాలతో పాటు ఒక ఆయన వస్తున్నాడు అని అంటే, ఆయన తెలుసండి నాకు, దావీదు చాలా నమ్మకస్తుడు, మా రాజ్యంలో ఉంటున్నాడు, నా బాడీ గార్డ్ ఆయనకు కూడా సౌలు అంటే అస్సలు గిట్టదంట, సౌలుని చంపడానికి ఆయన కూడా వస్తున్నాడు అన్నాడు. అంటే ఆ రాజు ఏమంటాడంటే, నీకు బుద్ధి ఉందా లేదా, అతను సౌలు ఒకే జాతికి చెందినవాడు,
అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు ప్లేట్ ఫిరాయిస్తే మన పరిస్థితి ఏమవుతుంది? కుదరదు, వాడిని వెనక పంపించేసే మనమే వెళ్దాం. నువ్వు గనక బలవంతంగా అతన్ని తీసుకొస్తే అతనితో పాటు నీ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందనంటే అకీష్ వెళ్ళి దావీదుతో చెప్తాడు, అయ్యా మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. అంటే దావీదు అన్నటువంటి మాటల నుంచి కొన్ని పాఠాలు మనం చేర్చుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం, అక్కడక్కడ 2-3 వచనాలు మీకు చదివి దాంట్లోంచి అసలు దావీదు పడిపోవడానికి కారణాలు ఏంటో ఇక్కడ మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం 8వ వచనం, 29:8. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు రాజా. ఇక్కడ చూసారా, ఇక్కడ అకీష్ని ఏమని పిలుస్తున్నాడు? నా ఏలిన వాడగు రాజా. ఆయన్ని ఎంతగా కొనియాడుతున్నాడు చూడండి, ఆరాధిస్తున్నాడు చూడండి. నీ శత్రువులతో యుద్ధము చేయటకై నేను రాకున్నట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసున్నై నా యందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. దావీదు ఏమన్నాడంటే నేను దాసుని నీకు అని అంటున్నాడు. జాగ్రత్తగా ఏమనంటే దావీదు 27-28 అధ్యాయాల దాకా జాగ్రత్తగా దేవుడితో కనెక్షన్లో ఉన్నాడు, దేవుడితో సహవాసంలో ఉన్నాడు. అప్పుడు దాకా సౌలు జోలికి వెళ్ళటానికి ఇష్టపడలేదు, దేనికి భయపడలేదు. సరే తప్పించుకోవాలన్నట్లు తప్పించుకున్నాడు, కానీ పారిపోయి ఆయన వేరే శత్రువుల దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అని అనుకోలేదు. ఎప్పుడైతే దేవుడితో తనకున్న సంబంధాన్ని తెగిపోయాడో, ఎప్పుడైతే తెంపేసుకున్నాడో, దేవునితో లేడో, ఆయన సొంత ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పొదువైనప్పుడు మన జీవితాల్లో దేవుడితో గడపాల్సిన సమయం మనం గడపనప్పుడు, మీరు గొప్ప పాస్టర్ గారు అయి ఉండొచ్చు, మంచి విశ్వాసం అయి ఉండొచ్చు, చాలా కాలం విశ్వాసంలో కొనసాగుతూ ఉండొచ్చు, కానీ పొరపడటానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దావీదు ఒక శత్రు రాజుని నా ఏలిన వాడొక రాజా అన్నాడు. ఇదే శత్రువులకి సంబంధించినటువంటి గొలియాతుని ఏమన్నాడు తెలుసా? సున్నతి లేనోడా, నాతో నీకేం పండ్రా అని అరిచినోడు ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి నా ఏలిన వాడొక రాజా అని అంటా ఉన్నాడు. ఇంకేమన్నాడు? నేను నీ దాసుని అని అంటా ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. దేవుడికి మొక్కని వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించని వాళ్ళు, దేవుని యందు విశ్వాసము లేని వాళ్ళు, దేవుణ్ణి గౌరవించినటువంటి వాళ్ళు, దేవునికి భయపడనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరికైనా భయపడతారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు మొక్కుతాను, నన్ను ఏమన్నా చేయవా, అది ఇది అని అడిగేటువంటి దుస్థితికి వస్తాం. ఎందుకనంటే దేవుడితో కనెక్షన్ పోయింది, దేవుడితో ఉండాల్సినటువంటి సంబంధం మనకి సరిగ్గా లేదు. దావీదు ఇక్కడ నీ దాసుని అనే మాట ఎందుకు వచ్చిందంటే దేవుడితో కనెక్షన్ పోయింది కాబట్టి. ఇక ఆ విధంగా అన్న తర్వాత రాజుగారు అకీష్, అయ్యా నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. 29వ అధ్యాయం అయిపోయింది. ఇక 30వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దావీదు ఏదో విధంగా సౌలు మీద యుద్ధానికి వెళ్ళటం మొదలు పెట్టాడుగా, కాబట్టి ఆయన ప్రయాణం మొదలైంది. యుద్ధానికి ప్రయాణం వెళ్ళినప్పుడు ఆయన అంత దూరం వెళ్ళాడో లేదో సౌలు మీదకి, వాళ్ళ ఊరు అంటే ఏ ఊర్లో అయితే దావీదు ఉంటాడో ఆ ఊరు తగలబెట్టేశారని, ఆ ఊరు మొత్తం కొల్లగొట్టేశారని విన్నాడు. చూద్దాం 30వ అధ్యాయం 4వ వచనం. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక ఎంత గట్టిగా ఏడ్చాడంటే ఇక లేదంట శక్తి. అంత భయంకరంగా ఆయన ఏడ్చి కుప్పకూలిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు. భార్యను ఎత్తుకెళ్ళిపోయారు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు, మొత్తం కోల్పోయాడు. 5వ వచనం ఉండదు, మొత్తం కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో 6వ వచనం 30వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడింది మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండి అని వారు చెప్పుకొనగా. ఇక పరిస్థితి చూడండి, ముందు దావీదుని వాళ్ళ నాన్న కాదన్నాడు, తర్వాత సౌలు అనే రాజు కాదన్నాడు, తర్వాత అకీష్ అనే శత్రు రాజు కాదన్నాడు. ఇప్పుడు చివరికి ఏమైంది? తన చుట్టూ ఉన్నటువంటి సైనికులు రాళ్ళు తీసుకొని దావీదును కొట్టి చంపేద్దాం అనుకున్నాడు. దావీదు ఒక విధంగా ఏకాకి అయిపోయాడు.
తనకంటూ ఎవరు లేరు, తన్ని ఆదరించేవాడు ఎవరు లేరు. దాన్నే ఒంటరితనం అంటారు. మన హృదయంలో ఉన్నటువంటి బాధను పంచుకోవడానికి, మన స్థితిగతులు చెప్పుకోవడానికి ఎవ్వరు కనబడరు. దావీదు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మీకు విషయం గమనించారు లేదా? ఈ స్థితిలోకి దావీదు వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే. దేవుడే దావీదు ఒంటరి వాడు అయ్యేటట్లు చేశాడు. ఎందుకు సార్ దేవుడు అలా ఒంటరి వాడు అయ్యేటట్లు చేశాడంటే, ఈ చుట్టూ మనుషులు ఉంటే వాళ్ళ మీద ఆనుకొని దేవుడు మర్చిపోయాడు. కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యం, కొన్ని సందర్భాల్లో మన ఆస్తి, కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులు మనకి అండగా అయిపోయినప్పుడు దేవుడు మర్చిపోతాం. ఆరోగ్యం పోయినప్పుడు, ఆస్తి పోయినప్పుడు, ఆత్మీయులు పోయినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పుడు నాకెవరున్నారు అని అడుగుతాడు. దావీదు ఆ విధంగా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కలిగించాడు. ఆ విధంగా ఎందుకు కలిగించాడంటే, చుట్టూ ఒత్తిడి పెట్టడం బట్టి ఇప్పటికైనా తలపైకెత్తి నా వైపు చూడరా అని అడిగాడు. నాతో సంబంధాన్ని తెంచేసుకున్నావు, నాతో సహవాసాన్ని తెంచేసుకున్నావు, ఇప్పటికైనా నా వైపు తిరుగుతావా అని దేవుడు దావీదుని ఆ విధంగా రెట్టించినట్లయింది. ఆ విధంగా ఆయన ఒత్తిడి చేసినట్లయింది. అయితే ఏమైంది? చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనాడు. దావీదు ఆ ఒత్తిళ్లకు గురైనప్పుడు దేవుడి మీద ఆనుకున్నాడు. ఆయన దేవుడి వైపు చూశాడు. ఆయన, దేవా నేను తప్పు చేశా, దేవా నీ మాట వినకుండా దూరం వెళ్ళిపోయాను అని అడగటం మొదలు పెట్టాడు. దేవుణ్ణి అడగకుండా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా ఆయన ఎటు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభా నన్ను క్షమించమని. అతను దేవుణ్ణి అడిగాడు, నా భార్యలు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో నేను ఎతికితే దొరుకుతారా? సౌలు మీద యుద్ధానికి వెళ్ళనా? వెళితే గెలుస్తానా అని అడిగితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు అని అన్నాడు. దేవుడు పంపించినప్పుడు మనకి మార్గం ఎంత సులభంగా సుగమం అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. పాపం దావీదు తన సైనికులు తీసుకొని ఎటెల్లాలో తెలియదు వెళ్తా ఉన్నాడు. అంత దూరం వెళ్ళాడు లేదో, ఒక దెబ్బలు తగిలి పడిపోయిన సైనికుడు కనబడ్డాడు అక్కడ. అయితే సర్వసాధారణంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలాగే ఎవరన్నా కనబడితే కనుక వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, అందుకనే పట్టించుకోడు. కానీ దావీదు ఆ టైంలో పట్టించుకున్నాడు. రే ఆడెవడో పడిపోయాడా చూడండి రా అని వాడికి కొంచెం రొట్టె ముక్కలు పెట్టి ద్రాక్షారసం ఇచ్చి కట్టి అంతా చేసిన తర్వాత, బాబు నువ్వు ఎవరివి అని అడిగాడు. సార్ నేను అమాలేకుడిని అన్నాడు. అవునా, ఎందుకు పడిపోయా అంటే, సార్ ఇదిగో అలాంత దూరంలో ఊరుంది, ఆ ఊరిని నేను దోచుకొని ఆ ఊరిని తగలబెట్టేసి ఆడపిల్లల్ని ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా ఉంటే నాకు దెబ్బ తగిలితే నన్ను వదిలేశారు. ఆ ఊరు ఎవరిది? దావీదే. ఎత్తుకెళ్ళిపోయింది ఎవరు? దావీదు భార్యని పిల్లల్ని వాళ్ళ తాలూకా. అప్పుడు తెలిసింది దావీదు వాళ్ళని. భయం వేసిపోయింది. ఏంటి సార్ నన్ను క్షమించండి సార్ అంటే, ఏం భయపడద్దు, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు ఒక పని చేయ మాకు అన్నాను. ఏంటంటే, మా భార్యల్ని మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి నువ్వు చూపిస్తావు అంటే, తప్పక చూపిస్తాను సార్, నాకు తెలుసు మా వాళ్ళే కదా అది అని అతను దావీదుని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు దావీదు వాళ్ళ మీద యుద్ధం చేసి భార్యల్ని పిల్లల్ని అందరినీ తెచ్చేసుకున్నాడు. చూడండి 18వ వచనం, 30వ అధ్యాయం 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. పోయింది అంతా తిరిగి వచ్చేసిందా? వచ్చేసింది. ఏమైనా పోయిందా? లేదు. అయితే కొద్ది కాలం దేవుడితో ఉండాల్సిన సహవాసం పోవటం బట్టి ఈ నష్టం వచ్చింది. దేవుడితో సహవాసం తిరిగి వచ్చినప్పుడు ఆ నష్టాన్ని తిరిగి దేవుడు భర్తీ చేసేసాడు. బాగుంది కదండి, ఇది బాగుంది. ఇది మొదటి సందర్భం. ఇది ఈ విధంగా 4 సార్లు జరిగింది. 4 సార్లు కూడా తేడా ఉంటుంది, ఒక్కొక్క స్టెప్ మనం వెళ్తూ ఉంటాం. రెండో సందర్భం ఇది ఎక్కడ ఉంటుంది అంటే, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13, 14, 15 అధ్యాయాల్లో ఉంటుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13, 14, 15 అధ్యాయం. సరే, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చెప్తాను. దావీదు రాజు అయిపోయాడు. ఇప్పటిక అతన్ని ఇందాక జరిగినప్పుడు రాజు అవ్వాల, ఇప్పుడైతే రాజు అయిపోయాడు. రాజు అయిపోయి చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా చంపేశాడు. బహుశా దావీదు వయసు 45, 57 ఆ మధ్యలో ఉన్నది.
దావీదు ఈ సియోను కొండ మీద యెరూషలేం పట్టణం దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆలోచిస్తా ఉన్నాడు. ఏమని? దేవుడు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ సింహాసాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ స్థితిగతులన్నీ ఇచ్చాడు, బాగుంది. అయితే మరి దేవుని యొక్క మందసం ఎక్కడుంది? దేవుని యొక్క మందసం అంటే ఒక చెక్క పెట్టి దాంట్లో 3 ఉంటాయి. ఏంటంటే 10 ఆజ్ఞలు ఉంటాయి. అహరోను గారి కర్ర ఉంటుంది, ఒక చిన్న గిన్నెలో మన్నా ఉంటుంది. ఈ చెక్క పెట్టి మీద 2 దేవదూతలు ఇలా రెక్కలు కప్పుకొని ఉంటారు. ఈ చెక్క పెట్టిని పైన కింద కూడా బంగారపు రేకుతో పొదిగేసి ఉంటుంది. అది దేవుని సన్నిధి అని ఇశ్రాయేలీలు నమ్ముతారు. దాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు తాకూడదు. అయితే అది దేవుని సన్నిధి అని అనుకున్నారు. కాబట్టి దావీదు ఏమంటాడంటే, నేనేమో యెరూషలేములో ఉన్నాను, కానీ దేవుని మందసం ఎక్కడుంది? ఎక్కడో మూలలో ఉంది, ఎక్కడో రాజ్యంలో చివర ఉంది. చిచ్చి ఏం బాగలేదు అని ఒకటి అనుకున్నాడు. ఏం చేస్తాను తెలుసా? ఆ మందసాన్ని యెరూషలేం పట్టణంలో ఎక్కడ తీసుకొచ్చి పెడతాను అని అన్నాడు. పెద్దోళ్ళు చెప్పాడు, అయ్యా నేను ఇట్లా అనుకుంటున్నాను, మందసాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. అయితే మీరందరూ ఏమంటారంటే, మేమేమంటాం సార్, చాలా మంచి ఆలోచన మీది, చేయండి అని అన్నాడు. అయితే ఒక్కడే దావీదు మంచి పని చేశాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బయట ప్రపంచం అంతటికి దావీదు చేసే పని బేసిక్ అద్భుతంరా అని అనుకుంటాను. దాంట్లో ఒక కుతంత్రం ఉంది, దాంట్లో కుయుక్తి బుద్ధి ఉంది. ఏంటంటే మందసం వస్తే ఇక్కడికి అందరూ కూడా మందసాన్ని చూడటానికి వస్తారు, యెహోవాని సన్నిధిని పొందడానికి వస్తారు. మందసాన్ని చూసిన వాళ్ళు ఆ పక్కనే ఉన్న రాజుని పరామర్శించుకొని వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి మందసం రాబట్టి ఎవరికి పని ఎక్కువైపోద్ది? దావీదుకి. ఎవరికి మనుషులు ఎక్కువ అవుతారు? దావీదుకి. అంటే పేరు పెట్టుకునేది దేవుడికి, లాభం పొందేది ఈయన. మనలో చాలా మంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే మంచి పనే చేస్తారు, కానీ చెడు ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కొన్ని చెప్తాను చూడండి, మంచి పనులే చేస్తారు కానీ చెడు ఉద్దేశంతో చేస్తారని. అనే దానికి అందరి గురించి చెప్పట్లే, మీరు అలా చేస్తారేమో ఆలోచించుకోండి. మీరు అలా చేస్తే కనుక సరి చేసుకోండి. ఏంటనంటే కానుకలు ఇస్తారు. కొంతమంది చాలా సీక్రెట్ ఇస్తారు, పేరు కూడా చెప్పరు. ఒక సహోదరి, ఒక సహోదరుడు పేరు కూడా చెప్పొద్దు అన్నారు అంటారు, చాలా మంచిది. కానీ కానుక ఇచ్చేటప్పుడు లోన చిన్న మనసు ఉంటుంది. ప్రభా, నేను 100 రూపాయలు ఇస్తున్నాను కదా, మరి నువ్వు దీన్ని ఆశీర్వదించి 60 అంతలుగా అంటే 600, 100 అంతలుగా అంటే 1000 రూపాయలు నాకు రిటర్న్ వచ్చేట్టు చేయవా అంతే కదా. ఈ పాస్టర్ గారు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. మీరు కానుకలు ఇచ్చారుగా, దేవుడు మిమ్మల్ని 60 అంతలుగాను, 80 అంతలుగాను, 100, 100 అంతలుగాను మిమ్మల్ని ఆశీర్వదించగాక. ఆ మాట అనంగానే మనందరికీ ఒక మైండ్లో, నేను 10 రూపాయలు వేసాను, నాకు వారం రోజుల లోపల 100 రూపాయలు వస్తాయి అంటే మనం దేవుడితో ఏం చేసినట్లు? వ్యాపారం. ఏంటంటే వ్యాపారం చేసినట్లు. పచ్చి భాషలో చెప్పాలంటే వ్యాపారం అంటే నాకేంటి, నాకేమన్నా లాభం ఉందంటే నేను చేస్తా, లేకపోతే లేదు కదా. ఇంకొంతమంది ఉంటారు, కానుకలు ఇస్తారు, మంచిదే, కానీ పాస్టర్ గారు జాగ్రత్త చెప్పాలి పేరు. అర్థమైందా? కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మనకి ఈ మీటింగులకి ఇచ్చినటువంటి కానుక 1116 రూపాయలు. కరెక్ట్గా చెప్పాలి. కొంచెం కనుక పాస్టర్ గారు అటు ఇటు తేడా చెప్తే కనుక ఆయన పని అయిపోయినట్లే. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక కానుక ఇచ్చాను కానీ అందరూ నాకు చూడాలి అంటే కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు 1116 ఇచ్చారు అనగానే అని అనుకుంటాను. ఆ టైంలో అప్పుడే అందరు నాకు చూడాలి అంటే ఏంటంటే నేను కానుక ఇస్తా మంచిది, కానీ నాకేం రావాలా? పేరు రావాలి. మరి మీ చర్చి నేను చూడలేదు, దేవుని యొక్క అత్యంత కృప. చూస్తే కనుక ఈ మాటలు చెప్తే కూడా నన్ను చూసి తిడుతున్నారు అంటారు. చూడలేదు కాబట్టి ఒకవేళ మీద మీ చర్చిలో ఉన్న విషయం తిట్టేశాను అనుకోండి, మరి మీరే ఆలోచించుకోవాలి. ఏంటంటే చర్చిలో ఫ్యాన్లు తగిలిస్తారు, దానికి 3 రెక్కలు ఉంటాయి. 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి. మా అమ్మ పేరు ఇది, మా నాన్న పేరు ఇది, నా కూతురు పేరు ఇది, ఉండాలి పేర్లు. ఆ తెల్ల ఫ్యాన్ మీద ఎర్ర అక్షరాలు పెద్ద కనబడం. అంటే ఎప్పుడు ఫ్యాన్ తిరిగినా కూడా పై చూస్తే మనం కనబడాలి. అంటే ఎంత ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే మంచి పనే, కానీ అక్కడ ఉద్దేశాలు చూసి అంత దరిద్రమైనటువంటి ఉద్దేశాలు కనబడుతున్నాయో. అది దావీదు కూడా అలాగే అంటున్నాడు.
మందస్సును తీసుకొస్తా, మనకి బెనిఫిట్ రావాలి, మనకి లాభం రావాలి అనుకున్నాం. అది అయిపోయింది. తర్వాత ఏం చేశారు ఆయన, మందస్సును తీసుకొద్దామంటే అందరూ పాపం అమాయకంగా తీసుకొచ్చాను సార్ అని. వెంటనే రే ఒక కొత్త ఎద్దుల బండి తయారు చేయండి రా అన్నాడు. ఎద్దులు చేయమన్నాడు, తర్వాత చెప్తాను. కొత్త ఎద్దుల బండి తయారు చేశారు, 2 చక్రాలు దానికి ముందు 5 చేశారు. తర్వాత ఎప్పుడు వాడనటువంటి 2 ఎద్దులు తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు కూడా వాటి భుజాల మీద ఏం వేయలేదు. అలాంటి 2 ఎద్దులు తీసుకొచ్చారు. అలా ఎందుకు తెచ్చారో కూడా మీకు చెప్తాను. 2 ఎద్దులు తెచ్చి ఆ బెడ్ మీద పెట్టి దాని మీద ఈ మందసం పెట్టి తీసుకెళ్తున్నాం. దీన్ని ఎందుకు ఇలా దావీదు చేశాడంటే, కొత్త ఎద్దుల బండి మీద ఈ విధంగా దేవుని విగ్రహం, ఆ మాట తప్పుగా అంటాం కానీ వినండి, దేవుని విగ్రహాన్ని మోయటం అనేది, కొత్త ఎద్దులు ఎప్పుడు వాడనటువంటి ఎద్దుల్ని ఈ బండికి వాడటం అనేది కానీ ఫిలిస్తీన్లు చేసే పని. అంటే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, మన క్రైస్తవ పండగలు వేరే పద్ధతుల్లో చేసుకుంటూ ఉంటారు. ఈ లోకస్తులు చేసే పద్ధతులు ఉంటే ఆ పద్ధతులు వచ్చేస్తాయి. పండగలే కాదు, మన వ్యవహారాలు కూడా. మరి మీలో ఎంతమంది మీ అమ్మాయి పెళ్ళానంగానే, మీ అబ్బాయి పెళ్ళానంగానే పంచాంగం చూసి మంచి రోజులు చూస్తాడు? మరి అంటే ఊరినే అడుగుతాను, చూసేవాళ్ళు ఉన్నారా? మరి అది కరెక్టా? అది బైబిల్లో మంచి రోజులు అనేవి ఉన్నాయా? అన్ని రోజులు మంచియా? కాకపోతే ఒకటి ఆలోచించుకోవాలి, అందరికీ వెసులుబాటు ఉంటుందా లేదా అంతే. ఇది చెడ్డ రోజు, ఇది మంచి రోజు అని ఉంటుందా? ఉండదు. మనకున్నది ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడిని తృప్తిపడలేక సస్తనా అంటే వాస్తు వాడతానంటారు. వాస్తులో 8 మంది దేవుళ్ళని మనం తృప్తిపరచాలి. వాస్తు అంటే ఏంటి తెలుసా? మనకు 4 దిక్కులు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులకి మధ్య 4 దిక్కులు ఉంటాయి. ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం ఉంటాయి కదా. అర్థం. ఈ హిందువులు నమ్మేది ఏంటంటే ఒక్కొక్క దిక్కులో ఒక దేవుడు ఉంటాడు. అంటే వాళ్ళ నమ్మకం అది. నేనేమి కించపరిచి మాట్లాడుతూ ఉన్న విషయం. ఒక్కొక్క దిక్కుకి ఒక దేవుడు ఉంటాడు. ఏ దేవుడు ఏ దిక్కున ఉంటాడో జాగ్రత్త చూసి మనం ఆ దేవుడికి సంబంధించిన పని చేసేటప్పుడు అది నా ముట్టి చూపించుకోండి. అంటే అదేంటి సార్ అంటే, ఇప్పుడు అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి, అగ్నికి సంబంధించినవాడు. అగ్నిదేవుడు అగ్నికి సంబంధించినాడు కాబట్టి ఆయన ఆజ్ఞానికి సంబంధం ఉంటాడు కాబట్టి ఆయన వైపు చూసిన వంట ఉండాలి, కానీ ఆయన ముట్టి చూపించి వంట ఉండకూడదు. నేను తప్పు కావట్లేదు, వద్దు, అది ఉన్న విషయం. అది అర్థమైందా? ఒకవేళ ఆ విధంగా చేస్తే కన్నా వంట తిప్పుకోండి అని అంటాడు. అది విషయం. అయితే ఆ దేవుడు కోపం వస్తుంది. నీళ్లు ఎటు ఉండాలి? గంగ ఎటు ఉంటే అటు ఉండాలి నీళ్ళు. బరువు అటు ఉండాలి, బరువు ఎటు ఉండాలండి అని అంటాడు. మనం బరువు అటు పెట్టుకేసుకుంటాం. ఇది వాస్తు. మరి మీరు వాస్తుని పాటిస్తారా? అయితే ఒక్కటి, మీరు పాటించుకోండి, నాకెందుకు అవుతుంది తమన్నట్టు. మళ్ళీ దేవుని పిల్లలన్నీ ఇక్కడికి వచ్చి కొంగు మీద వేసేసుకొని తెల్ల బట్టలు వేసుకొని సీట్లు కావాలి ఇక్కడ అనుకుంటే మిమ్మల్ని ఏమన్నాడు? అది విషయం వచ్చింది. అది నేనేమన్నాండి బాబు, మిమ్మల్ని కాదని చేయండి. మాకు ఇక్కడ సీటు కావాలి, మాకు వాస్తు కూడా కావాలంటే ఎక్కడ అవుతుంది? అది విషయం. ఈ వాస్తు సీటా ఈ రెండట్లేదో డిసైడ్ చేస్తుంది. సో దావీదు అలాగా ఫిలిస్తీన్లు వాడే పద్ధతులు వాడాడు. కాబట్టి ఈ రెండోసారి జారి పడిపోవడానికి 2 విషయాలు ఉన్నాయి. మంచి పని చేశాడు, చెడు ఉద్దేశంతో చేశాడు, చెడు పద్ధతిలో చేశాడు. మీకు అర్థం కాదు? చెడు ఉద్దేశంతో చేశాడు, చెడు పద్ధతితో చేశాడు. సరే, ఏం జరిగిందో చూద్దాం. ఈ మందసాన్ని వీళ్ళు మోసుకెళ్తా ఉంటే, మందసం అంటే ఆ దేవుని పెట్టి ఉంటుంది, అది పడిపోతుంది. ఎద్దులు పడిన రోడ్డు సరిగ్గా లేదు కదా, మీ ఊరికి వచ్చిన దోడ్లాగానే ఉంది అది కూడా. అది విషయం. కాబట్టి అలాగే ఉంది కాబట్టి అది పడిపోతుంది. పడిపోతుంటే ఎవరో మంచోడు చూసి ఆయన ఇలాగ అడ్డు పెట్టాడు, మందసం పడిపోద్దామని. అడ్డు పెడితే ఈ చెయ్యికి ఆ మందసం తగలంగానే ఆయనకి షాక్ తగిలినట్టు తగిలి కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే దావీదు రియాక్షన్ ఏంటో చూద్దాం. ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడింది. ఈ ఒక్క సెంటెన్స్ నాకు చదివినప్పుడు భయమేస్తుంది తెలుసా? ఈ వచనం, ఈ మొదటి మాటలు మీరు ఒకసారి వినండి. యెహోవా ఏం చేశాడు? ఉజ్జాను వినాశనము. ఉజ్జాను వినాశనం చేసింది ఎవరో? ఎవరో 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 మీకు క్లియర్గా అర్థమైందా? మీ బైబిలేగా చదువుతుంది, ఇక డౌట్ ఉంటాను వీళ్ళే. ఎవరు నాశనం చేశారు? దేవుడే. దేవుడే దేవా అని
అంటే నేనే నాశనం చేసిన ఇంకేం చెప్తాడని. ప్రభా దెబ్బ తగిలింది, కొట్టింది నేనే. అవునా సర్లే అదే అదే యెహోవా ఈ వినాశనం చేశాడంట. అది చూసినప్పుడు దావీదుకి ఏమైందంట, వ్యాకులు పడ్డాడు. వ్యాకులు పడటం అంటే తెలుసా, మనకి ఎవరైనా తప్పు జరిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు రెండు కలుగుతూ ఉంటాయి. కొంతమంది ఒకటే కలుగుద్ది, కొంతమందికి రెండు వస్తాయి. ఒకటంటే ఏంటి తెలుసా, భయం వేయచ్చు, అమ్మో కరోనా నెక్స్ట్ నాకు వస్తుందేమో, ఇది భయం. రెండోది ఏంటనంటే, మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు లేదా మీకు ఇష్టమైన వ్యక్తులు చచ్చిపోయాడు అనుకో, కోపం వస్తుంది. వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి, మంచోడు కదా. ఒకటి భయం, రెండోది కోపం. ఈ రెండు వేరే, రెండు కలిసి వచ్చాయనుకో దాన్ని వ్యాకులు పడుతున్నాం. భయము కోపం రెండు. చూడండి సార్ మీకు ఎవరు చెప్పాడు సార్ ఈ రెండు ఉన్నాయనంటే చూద్దాం ఆవిడ ఉందా లేదా అని. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు తెరేచు పూజ అని పేరు. 12వ వచనం. ఆ దినమున దావీదు యెహోవా దేవుని విషయమై భయం ఉంది. అంటే ఏముంది, ఆయనకి భయం వేసింది. క్లియర్గా అర్థమైంది కదా. ఒకటి భయం, దేవుని మందసము నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోవుదును అనుకొని ఇంకేం చేయాలని దేవుని మందసం తీయడానికి. కొత్త బండి చేయించాను, కొత్త ఎత్తులను తీసుకొచ్చాను, మందసాన్ని ఊరు మంచిగా తెద్దాం అనుకున్నాను, సెంటర్లో పెడితే కనుక అందరూ వస్తారు, ఇంకేం చేయాలి నేను. ఇది కోపం. కోపం కోపం భయం కలిస్తే కనుక వ్యాకుల పడటం అని అంటారు. అయితే ఎప్పుడైతే అతను చచ్చిపోయాడు, అతను చచ్చిపోగానే దావీదుకి కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకొని అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. దేవుడు మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు, ఎవడ పడితే వాడు మందసాన్ని మోయటానికి వీల్లేదు. దానికి కొంతమందిని ప్రత్యేకించుకున్నారు, వాళ్ళ పేరు కహాతీయులు. వాళ్ళు వాడాలి. దావీదుకి తెలీదా? తెలుసు. కానీ ఎలా ఫీల్ అయ్యాడు, నేను రాజుని, నా ఇష్టం, నేను రాజుని, నేను మంచి పని చేస్తున్నాను, ఎలా చేస్తే నాకేంటి, ఎలా చేస్తే నీకేంటి అన్నట్లు ఇష్టం వచ్చినట్లు చేశాడు. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో దావీదుకి రెండు విషయాలు అర్థమైంది. అరే నేను చేసే పద్ధతి రాంగు, నేను చేసే ఉద్దేశం రాంగు. రెండు అర్థమైంది. అర్థమైపోయి ప్రభా నన్ను క్షమించవా అని మళ్ళీ అడిగాడు. ప్రభా నన్ను క్షమించవా అని అడిగాడు. ఎప్పుడైతే దేవుణ్ణి నన్ను క్షమించు అని అన్నాడో దేవుడు ఆయన్ని క్షమించాడు. కహాతీలు వచ్చి మందసాన్ని తీసుకెళ్లారు. దావీదు ఆశించినటువంటి ప్లేస్లోకి మందసం వెళ్ళింది. దేవునికి భయంకరంగా అయిపోయింది. బాగుంది కదా. మొదటిసారి దావీదు దేవుడితో కనెక్షన్ పోగొట్టుకున్నాడు, చట్టాన్ని చేతిలో తీసుకున్నాడు, సౌలుని తానే చంపుదాం అనుకున్నాడు, నష్టపోయాడు. అయితే దేవుడి వైపు మళ్ళీ తిరిగినప్పుడు పోయిందంతా వెనక్కి వచ్చింది. వచ్చిందా లేదా? ఇది మొదటిసారి. రెండోసారి మంచి పని చేద్దాం అనుకున్నాడు, చెడ్డ పద్ధతిలో చేద్దాం అనుకున్నాడు, చెడ్డ ఉద్దేశంలో చేద్దాం అనుకున్నాడు. నష్టం వచ్చిందా? మళ్ళీ వచ్చింది. ఏమైంది నష్టంగా? ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోయినాడు వెనక్కి వస్తాడు మళ్ళీ? చెప్పండి, వస్తాడా? మొదటిసారి పోయిందంతా వచ్చింది, రెండోసారి పోయిందంతా వచ్చిందా? రాలా. దావీదుకి పరలోకంలో స్థానం ఉంది, నేను కాదనట్లా, కానీ పోయిందంతా వచ్చిందా? రాలా. క్లియర్గా అర్థమైంది కదా. ఇది రెండోసారి.